భూ వివాదాలు కారణాల గురించి తెలుసుకుందాము. భూ వివాదాలంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అండి. ఇటీవల కాలంలో భూములకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి అనేక సూట్స్ కోర్టులో ఫైల్ అవుతున్నాయి. సూట్స్ అంటే అనేక దావాలు కోర్టులో వేస్తూ ఉంటారు. అసలు ఈ భూ వివాదాలేంటి? ఎన్ని రకాల వివాదాలు ఉంటాయో మనం తెలుసుకుందాము. ఈ భూ డిస్ప్యూట్స్ కు కారణం ఏంటంటే నెంబర్ 1 సరిహద్దుకు సంబంధించినటువంటి వివాదాలు. మనందరికీ తెలుసు సరిహద్దులకు సంబంధించి మా స్థలాన్ని ఒక ఫీట్ ఆక్రమించారని అదర్ సైడ్ వాళ్ళు, తర్వాత ఇంకొక సైడ్ వాళ్ళేమో లేదు మా స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసేసి సరిహద్దులు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పేసేసి సరిహద్దులకు సంబంధించినటువంటి అంటే బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఇదొక కారణము. ఇక రెండవది అస్పష్టమైన ఆస్తి పత్రాలు అంటే టైటిల్ డీడ్స్. ఆస్తికి సంబంధించినటువంటి పత్రాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఎవరు యజమానో ఎవరు హక్కుదారో కనుక్కోలేక ఈ అస్పష్టమైన ఆస్తి పత్రాలు టైటిల్ డీడ్స్ గురించి కొన్ని వివాదాలు కోర్టుల దాకా వస్తున్నాయి. మూడవది వారసత్వమైన ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు. ఇవి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆస్తుల కోసమై వచ్చేటటువంటి వివాదాలు. ఇవి కూడా కోర్టులకు ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా నాలుగవది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు భూ రికార్డ్స్ను సరిగ్గా నిర్వహించకపోవడం. ఇంకొక కారణం ఏంటంటే భూ ఆక్రమణలు, భూమిని ఎన్క్రోచ్ చేయడము, వేరే వాళ్ళ భూమిని అనధికారంగా ఆక్రమించుకోవడము. కాబట్టి ఈ రకాల కారణాల వల్ల అనేక భూ వివాదాలు కోర్టుల వరకు వస్తున్నాయి.